సినిమా మాత్రం కంప్లీట్ నీట్గా ఉందండి సినిమా. నేను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. జై జనసేన. నాకు థియేటర్లో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, థియేటర్లో అరిచి నాది కొద్దిగా త్రోట్ పోయింది, ఏమనుకోకండి. సినిమా మాత్రం కంప్లీట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం ఏమాత్రం తీసిపోదు. అన్ని విధాలుగా రామ్ చరణ్ని ఎలా చూపించాలనుకున్నాం కొత్త కోణంలో అతనిలో ఉన్న నటన స్వరూపాన్ని మళ్ళీ ఒక నెక్స్ట్ మెట్ ఎక్కాడని నేను అనుకుంటున్నాను. రామ్ చరణ్ యాక్షన్ మాత్రం చాలా కంప్లీట్ నీట్గా ఉంది. ఆయన మొన్న విజయవాడ ఈవెంట్లో కూడా చెప్పాడు, నేను ప్రాణం పెట్టి తీశాను ఈ సినిమా, చూడండి చాలా బాగుంది సినిమా. ఆయనలో ఉన్న నటన విశ్వరూపాన్ని ప్రదర్శించబడింది కాబట్టి చాలా బాగుంది సినిమా. ఇది మెగాస్టార్ తరయుడని నేను చెప్పట్లేదు, మెగాస్టార్ కంటే ఒక మెట్ ఎక్కువాడు నటనలో, చాలా బాగుంది. శివరాజ్ యాక్షన్ కూడా చాలా, ఆయనది ముఖ్య వెన్నుముక్క లాంటి బలం సినిమాకు. కుస్తీ పోటీ అదొకటి బాగా చూపించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్రికెట్ స్పోర్ట్స్ గురించి బాగా చాలా చూపించాడు. దాని తర్వాత మళ్ళీ కుస్తీ, ఇన్ని ఎలివేషన్ క్యారెక్టర్లు వేయడం రామ్ చరణ్కే సాధ్యం. అది మొదటి స్థానంలో ఉందని నేను కోరుకుంటున్నాను. రామ్ చరణ్ మళ్ళీ రన్నింగ్ పోటీ ఉంటుంది నేషనల్ లెవెల్లో, అది కూడా చాలా బాగా చూపించాడు. క్లైమాక్స్ ఏమవుతుంది అని అందరూ కొంచెం నిరాశ పడ్డారు లాస్ట్లో, కానీ ట్విస్ట్ ఇచ్చాడు మన బుచ్చిబాబు డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం కంటతడి పెట్టిస్తుంది. కొన్ని సీన్లో మాత్రం చిరంజీవిని మించిపోయాడు నటనలో, చాలా బాగా చేశాడు. కంప్లీట్ నీట్గా రామ్ చరణ్ ఇస్ ద బెస్ట్ యాక్టర్. నేను నా మనస్ఫూర్తిగా రివ్యూ ఇస్తున్నది. ఇది నేషనల్ అవార్డు తప్పకుండా వస్తుందండి. యాక్టింగ్ పరంగా మాత్రం ఒక మెట్టు ఎక్కాడాను. నేను రంగస్థలం తర్వాత మళ్ళీ ఆ యాక్టింగ్ ఇందులో చూశానండి. రామ్ చరణ్ రంగస్థలం తర్వాత మళ్ళీ యాక్టింగ్ ఇందులో చూశాను. చాలా బాగుంది సినిమా, కంప్లీట్ నీట్గా ఉంది. అందరు మీడియా ముందు నిజం చెప్తున్నా, ఈ సినిమా అయితే చాలా బాగుంది. మీరు చెప్పండి, వాళ్ళు పట్టేసుకుంటారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే, సినిమా స్పోర్ట్స్ గురించి ఒక మెసేజ్ ఉందన్నమాట. స్పోర్ట్స్ గురించి ఒక మెసేజ్ ఉంది. అది డైరెక్టర్ చాలా బాగా స్క్రీన్ ప్రెజెన్స్, ఆ డైరెక్షన్ స్కిల్స్తో బాగా చూపించిండు. బట్ రామ్ చరణ్ ఆ స్టోరీకి తగ్గట్టు యాక్టింగ్ ఏదైతే చేసిండో అది బాగుంది, పీక్స్లో ఉంది. కంటెంట్ కూడా చాలా పీక్స్లో ఉంది. ఇట్లాంటి క్యారెక్టర్ నేను ఇంతవరకు చూడలేదు. చాలా సినిమాలు చూసాను నేను రామ్ చరణ్వి, బట్ ఇట్లాంటి కాన్సెప్ట్ ఫిలిం ఇంతవరకు రాలేదు టాలీవుడ్లో నేను అనుకుంటున్నా. బట్ రామ్ చరణ్ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, ఆయన డెడికేషన్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆయన డెడికేషన్ మీరు సినిమా చూసినాక మీరే చెప్తారు. సినిమాలో ఆయన మూవీ నాకు చూడంగానే కొంచెం ఎమోషనల్గా అనిపించింది. ఆ సీన్స్ అలా ఉన్నాయి, ఎమోషనల్ ఫీలింగ్ అంటే ఎమోషన్ సీన్స్ చాలా టచ్ అవుతాయి అన్నమాట. అందరు ఆడియన్స్కి ఎమోషనల్ సీన్స్ చాలా ఉన్నాయి. అది ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సినిమా చూడంగానే మీకు ఆ సీన్స్లోనే అర్థమైపోతుంది ఎంత ఇంపాక్ట్ ఉందో. రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ రామ్ చరణ్ లుక్స్ అండ్ ఆయన హెయిర్ స్టైల్, బియర్డ్ లుక్ అంతా బాగుంది. రేటింగ్ 5కి 5 అన్న. పిటి ఉషా గారికి నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఎంతోమంది చిన్న పల్లెటూళ్ళలో స్పోర్ట్స్ మెన్స్ ఎంతోమంది ఎదిగి ఉన్నారు. దాన్ని ఈరోజు గుర్తింపుగా రామ్ చరణ్ గారు చేశారు. ఎంత అద్భుతం ఇది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా గుర్తించి పిటి ఉషా గారికి కూడా ఈ మంచి స్పోర్ట్స్ వాళ్ళందరినీ వెలికి తీసేసి ఇలాంటి మంచి మెసేజ్ ఇచ్చినందుకు రామ్ చరణ్ గారికి చాలా అభినందనలు, చాలా థ్యాంక్ యూ. ఫైట్స్ అయితే సూపర్, మామూలుగా లేవు. ఏ సినిమా లేని విధంగా ఫైట్స్ అలా చేశారు ఫైట్ మాస్టర్స్, వాళ్ళందరికీ నిజంగా గ్రేట్. డైరెక్టర్ అయితే చాలా చిన్న డైరెక్టర్, ఏం చేస్తారనుకున్నారు, కానీ అంత పెద్ద సినిమా రామ్ చరణ్ గారు అవకాశం ఇచ్చారు. నిజంగా స్పోర్ట్స్ వాళ్ళందరూ దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. స్పోర్ట్స్ మెన్స్ అందరూ చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, చాలా బాగా.